త్రిపురాంతకాయ నమః. ఈరోజు మనం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి మరియు త్రిపురారి అని శివుణ్ణి ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. ఈ రోజు చేసే దీపదానం యొక్క శక్తి మీకు తెలుసా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే 720 వత్తుల దీపం యొక్క రహస్యం కూడా తెలుసుకుందాం. మహాశివుడు త్రిపురారిగా మారిన వృత్తాంతం ఏంటంటే, అంధకాసురుని కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు మరియు విద్యున్మాలి అనే ముగ్గురు శక్తివంతమైన రాక్షసులు ఉన్నారు. వారికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చారు. స్వర్గము, భూమి మరియు పాతాళంలో ఉండే 3 అద్భుతమైన ఎగిరే నగరాలు త్రిపురాలు నిర్మించుకున్నారు. ఈ నగరాలు వేరువేరే సమయాల్లో ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు వాటిని ఒకే బాణంతో నాశనం చేస్తే తప్ప ఆ రాక్షసులను ఎవరూ చంపలేరు. ఈ రాక్షసులు ఈ వరంతో విపరీతంగా అహంకారాన్ని పెంచుకొని దేవతలను, సజ్జనులను హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణువుతో సహా సమస్త దేవతలు కలిసి మహాదేవుణ్ణి ఆశ్రయించారు. వారి మొర ఆలకించి శివుడు త్రిపురాలను మరియు ఆ రాక్షసులను అంతం చేయడానికి సిద్ధపడ్డాడు. సరైన సమయం వచ్చినప్పుడు శివుడు కేవలం ఒకే ఒక్క బాణంతో ఆ 3 నగరాలను మరియు 3 రాక్షసులను నాశనం చేశాడు. ఆ ఘట్టాన్నే త్రిపుర దహనము అంటారు. ఆనాటి నుండి త్రిపురారిగా ప్రసిద్ధి చెందాడు. ఈ విజయంతో దేవతలు ఆనందభరితులై ఆ రాత్రంతా దీపాలు వెలిగించి శివుణ్ణి స్తుతించారు. అందుకే ఈ పౌర్ణమిని కార్తీక పౌర్ణమి, దేవదీపావళి లేదా త్రిపురోత్సవము అని పిలుస్తారు. ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగించి దీపదానం చేయడం అత్యంత శ్రేయస్కరం. వ్రతరాజ గ్రంథం ప్రకారము ఈ సాయం సంధ్యా సమయంలో 720 వత్తులతో కూడిన దీపాన్ని శివుడికి సమర్పించినట్లయితే వారికి అన్ని పాపాలు నశించి అద్భుతమైన ఫలితం లభిస్తుంది అని చెప్పారు. ఈ త్రిపురోత్సవంలో వెలిగించే దీపాలను చూసి కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, చిన్న కీటకాలు, పురుగులు, వృక్షాలు కూడా మోక్షాన్ని పొందుతాయి అని చెప్పబడింది. ఇది ఈ దీపదానం యొక్క గొప్ప శక్తి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా శివాలయాన్ని దర్శించి దీపాలు వెలిగించండి. మీకు శివునిపై భక్తి, అనుగ్రహం కలగాలని ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి విషయంలో కలుద్దాం. ధన్యవాదాలు.